హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతున్న విషయం ఏంటంటే ఒక డూమ్స్‌డే ఫిష్ గురించి, 2 బ్లాక్ సీ డెవిల్ యాంగ్లర్ ఫిష్ గురించి. ఈ 2 ఫిషెస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అకస్మాత్తుగా మహాసముద్ర గర్భంలో నివసించే అత్యంత అరుదైన 2 రకాల చేపలు ఇటీవల వేర్వేరు ప్రాంతాల్లో కనిపించాయి. డూమ్స్‌డే ఫిష్ మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా తీరానికి కొట్టుకొచ్చింది. అలాగే బ్లాక్ సీ డెవిల్ యాంగ్లర్ ఫిష్ కొన్ని రోజుల కిందట ఆఫ్రికా వాయువ్య భాగంలోని టెనెరిఫెలో సముద్ర ఉపరితల జిల్లాల్లో కనిపించింది. ఇవి పసిఫిక్ మహాసముద్రంలోని మెరియానా ట్రెంచ్ లోతు దాదాపు 10,984 మీటర్లు, అంటే దాదాపు 11 కిలోమీటర్లు. ఎవరెస్ట్ శిఖరాన్ని అడుగు భాగం నుంచి పెలికించిక్కడ వేస్తే అది 2 కిలోమీటర్ల సముద్ర జలాల లోతున మునిగిపోతుంది. నిజానికి సూర్యకిరణాలు సముద్రంలోకి 1000 మీటర్ల లోతుకి మాత్రమే వెళ్ళగలవు. అక్కడి నుంచి మొత్తం చీకటిగానే ఉంటుంది. వాస్తవంగా 200 మీటర్ల లోతు నుంచి వెలుగు క్షీణిస్తుంది. అయితే ఇప్పుడు చెప్పిన బ్లాక్ సీ డెవిల్ యాంగ్లర్ ఫిష్, డూమ్స్‌డే ఫిష్ లాంటి అనేక రకాల చేపలు ఈ లోతుల్లోనే జీవిస్తూ ఉంటాయి. ఇవి సముద్ర ఉపరితలంపైకి రావడం అత్యంత అరుదైన విషయం. కాగా ఇటీవల వేర్వేరు ప్రాంతాల్లో ఇవి కనిపించడం వలన పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇవి బయటకు రావడం వలన ఎందుకు అంత చర్చనీయాంశంగా మారాయి అని అంటే, డూమ్స్‌డే ఫిష్ అనేవి దాదాపు 36 అడుగుల పొడవు పెరగలవు. ఇవి రిబ్బన్ లాంటి శరీరం, పొడవైన ఆకారం, వెండి పొడుసులతో మెరుస్తూ ఉంటాయి. జపాన్ సముద్ర తీరంలో కనిపించిన ఈ చేపను ఓర్ ఫిష్ అంటారు. చాలా అరుదుగా కనిపించే ఈ చేపను గాడ్స్ మెసెంజర్‌గా వీరు భావిస్తారు. అలాగే యాంగ్లర్ ఫిష్ అనేది ఫ్లోరోసెంట్ బల్బు లాంటి కాంతివంతమైన ఎర, భయంకరమైన దంతాలు కలిగి ఉంటుంది. ఇది సూర్యకాంతి ప్రవేశించని మిడ్‌నైట్ జోన్‌లో నివసిస్తుంది. దీన్ని టెనెరిఫేలో సముద్ర పరిశోధకులు చిత్రీకరించారు. వేలాది అడుగుల సముద్రపు అడుగున నివసించే రాక్షసుల్లాంటి ప్రెడేటర్ బ్లాక్ సీ డెవిల్ యాంగ్లర్ ఫిష్ సముద్ర ఉపరితలంపై కనిపించడం అత్యంత అరుదైన విషయం. ఈ చేపను ఫైండింగ్ నెమో యానిమేటెడ్ సినిమాలో చూపించడం జరిగిందంట. అయితే ఇలాంటి చేపలు కనిపించడం ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుందని జపనీయులు నమ్ముతున్నారు. సముద్రంలో ఉండాల్సిన చేపలు అప్పుడప్పుడు తీరానికి కొట్టుకురావడం అందరికీ తెలిసిందే. కానీ జపాన్ వాసులకు మాత్రం ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ఈ చేప వారికి నిద్ర లేకుండా చేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వీరు ఎందుకు అంతగా భయపడుతున్నారు? కారణం లేకుండా పోలేదు. జపాన్ దేశస్థుల పురాణగాథల ప్రకారం ఈ చేపల గురించి ఆసక్తికర కథనాలు దాగి ఉన్నాయి. జపనీస్ జానపద కథలలో ఓర్ ఫిష్‌కు రిగు నోసుకై లేదా సముద్ర దేవుడి రాజభవన దూత అనే మారుపేరు ఉంది. ఈ పురాణం 17వ శతాబ్దానికి చెందిన ఈ ఓర్ ఫిష్ పైకి వస్తే భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని వారు నమ్ముతుంటారు. వీరు నమ్మినట్లుగానే 2011 మార్చ్‌లో విధ్వంసక టోహోకు భూకంపంచ సునామీకి కొన్ని నెలల ముందు జపాన్‌లోని బీచ్‌లలో అనేక ఓర్ ఫిష్‌లు కొట్టుకు వచ్చాయంట. తరువాత 9.0 తీవ్రతతో కూడిన భూకంపం రావడం, భీకర సునామీతో జపాన్‌ను ముంచెత్తడం జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 15,000 మందికి పైగా జనాలు చనిపోయారంట. ఇలా 2011లో జరిగినట్టే 2017లో లుజోన్ ద్వీపంలో 6.6 తీవ్రతతో భూకంపం రావడానికి కేవలం ఒక రోజు ముందు ఫిలిప్పీన్స్‌లో 2 ఓర్ ఫిష్‌లు కొట్టుకు వచ్చాయంట. కానీ 2013లో కాలిఫోర్నియా బీచ్‌లలో 2 ఓర్ ఫిష్‌లు కనిపించాయి. కానీ అవి ఎటువంటి విపత్తుని కలిగించలేదు. ఓర్ ఫిష్ కనిపించడానికి, ప్రకృతి వైపరీత్యాల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని సమర్థించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ సముద్రం తన గర్భంలో దాచుకున్న రహస్యాలు అనంతమైనవి మరియు అంతుచిక్కనివి. అధ్యయనాలు ఏమంటున్నాయంటే, ప్రమాదవశాత్తు లేదా శక్తివంతమైన ప్రవాహాలు లేదా అనారోగ్యం కారణంగా అరుదైన జీవులు సముద్ర ఉపరితలంపై కనిపించి ఉంటాయని చాలామంది శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. జపాన్‌లో ఓర్ ఫిష్ కనిపించడానికి భూకంపాల మధ్య ఎటువంటి సంబంధం లేదని 2019లో బులెటిన్ ఆఫ్ ది సిస్మోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా జరిపిన అధ్యయనం స్పష్టం చేసింది. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం ఓర్ ఫిష్ వంటి లోతైన సముద్ర చేపలు నీటి అడుగున భూకంప కార్యకలాపాలకు ఎక్కువ సున్నితంగా ఉంటాయి. ఎందుకంటే అవి ఫాల్ట్ లైన్‌ల దగ్గర నివసిస్తాయి. ఇటువంటి సున్నితత్వం భూకంపానికి ముందు వాటిని ఉపరితలం పైకి తీసుకురావడానికి దారితీస్తుంది. కానీ చాలామంది శాస్త్రవేత్తలు ఈ సంబంధం ప్రమాదవశాత్తు జరిగిందని అంటున్నారు. ఇంకొంతమంది మాత్రం డూమ్స్ డే ఫిష్ తీరాల్లో కనిపించినప్పుడల్లా అది రాబోయే ప్రళయానికి సంకేతంగా భావించలేమని, అడుగులో ఎల్‌నినో, లానినో లాంటి పరిస్థితులు సంభవించినా, నీటి ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పు వచ్చినా,
గాయపడినా, జబ్బు పడినా ఈ చేపలు తీరానికి వస్తాయని పేర్కొన్నారు. అయితే సైన్స్ ఏం చెప్తుందంటే లోతైన సముద్ర జీవులు పైకి రావడం అనేది అతీంద్రియ హెచ్చరికల కంటే పర్యావరణ మార్పులతో ముడిపడి ఉంటుందని సముద్ర జీవ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సముద్రం గ్లోబల్ వార్మింగ్ నుంచి 90% అదనపు వేడిని గ్రహిస్తుందని, లోతైన ప్రాంతాలలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం, ఆహారం కోసం అనేక జాతులు వలస వెళ్తుంటాయని ప్రకటించారు. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అడవుల్లో ఉండాల్సిన పులులు జనావాసాల్లోకి రావడం ఏం సూచిస్తుంది? ఎలుగుబంట్లు తరచూ నగరాల్లో కనిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏనుగులు మందలు పంట పొలాల్లోకి రావడాన్ని ఏ కోణంలో చూడాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఉంటే సముద్రంలో ఉన్న జీవులు ఉపరితలంపైకి రావడం వెనుకున్న కారణం అర్థం చేసుకోవడం కష్టమేమి కాదు అని అంటున్నారు. అంటే సముద్రంలో ఉండే జీవులకి ఆహారం దొరక్క ఇలా బయటికి వచ్చాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నీటి అడుగున భూకంప కార్యకలాపాలు జరుగుతుంటాయని, గ్యాస్ బుడగలు, ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జీలు లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి విషపూరిత సమ్మేళనాలు విడుదలవుతుంటాయని కొంతమంది పరిశోధకులు పేర్కొంటున్నారు. సముద్ర గర్భంలో ఏదో జరిగితే తప్ప లోతైన జీవులు ఉపరితలంపైకి రావు. అది వాతావరణం మార్పు కావచ్చు లేదా భూకంపాలైనా కావచ్చు అని మరికొందరు వాదిస్తున్నారు. బహుశా ఈ జీవులు అప్పుడప్పుడు బయటపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు వాటిని పట్టుకోవడానికి మన దగ్గర మరిన్ని కెమెరాలు ఉన్నాయి. కాబట్టి వెలుగు చూస్తున్నాయని మరికొందరు వాదిస్తున్నారు. ఇక మెక్సికన్లు మాత్రం భయంతో వణికిపోతున్నారు. ఖచ్చితంగా రాబోయే విపత్తు చాలా తీవ్రంగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆ దేశ ప్రకృతి విపత్తుల విభాగం సైతం ఫోకస్ పెట్టింది. కాలిఫోర్నియాను పసిఫిక్, ఉత్తర అమెరికా టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సరిహద్దైన ఈ ప్రాంతంలో భూకంపాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చేప కనిపించడంపై ఆరా తీస్తున్నారు. డూమ్స్డే ఓర్ ఫిష్లో డూమ్స్డే అంటే రాబోయే ప్రళయం అని అర్థం. ఆ ప్రళయం వస్తుందా రాదా అంటే జరగబోయే రోజులు ఎలా ఉంటాయో అనేది చూసి తెలుసుకోవడమే. ఈ రోజుకి ఇదే గాయ్స్. మరొక రోజు మరొక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.